హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వీడియోలో మా ఊరు అంటే పొన్నూరు హైలైట్స్ అండ్ అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేద్దాము. ఈ వీడియోలో మాది పొన్నూరు మున్సిపాలిటీ అన్నమాట. పొన్నూరు పట్టణం. ఇక్కడ మాకు ఏంటంటే నిడుబ్రోలు పొన్నూరు అని రెండు ట్విన్ సిటీస్ లాగా ఉంటాయి, లైక్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లాగా. సో ఇప్పుడు మనము నిడుబ్రోల్ నుండి ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుండి మనం పొన్నూరు వైపుకి వెళ్దాము. సో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూడంగానే చాలా మెమరీస్ గుర్తుకొచ్చినాయి నాకు. నేను నా 8th క్లాస్లో ఉన్నప్పుడు మా పెదనాన్న నాకు సైకిల్ గిఫ్ట్గా కొనిచ్చారు. అప్పటి నుండి నేను స్కూల్కి రోజు సైకిల్ మీద వెళ్ళేదాన్ని. ఇంకా ఈ ఓవర్ బ్రిడ్జి మీద చాలా ఫీట్స్ చేస్తా, మధ్య మధ్యలో ఎప్పుడన్నా సడన్ బ్రేక్ వేయాల్సి వస్తే పడిపోయి ఫుల్ కాళ్ళకి చేతులకి ఫుల్ దెబ్బలు తగిలేయి. సో అలా సైకిల్ మీద రకరకాల ఫీడ్స్ చేస్తూ వెళ్ళేదాన్ని నేను ఈ ఓవర్ బ్రిడ్జి మీద. ఈ ఓవర్ బ్రిడ్జి మీద నుండి చూస్తే మనకి రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది. మళ్ళీ అగైన్ ఇంకా ఈ స్టేషన్ అంటే ఇంకా బోల్డ్ అండ్ మెమరీస్. ఈ స్టేషన్ మాకు అంతకుముందు వీడియోలో చెప్పినట్టు పెద్ద ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇక్కడ కింద ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గేట్ వేసేవాళ్ళు అనమాట. ఆ గేట్ ట్రైన్స్ వచ్చేటప్పుడు గేట్ పడినప్పుడు నేను ఆగకుండా సైకిల్ మీద వెళ్ళిపోయేదాన్ని. సో స్టేషన్ మాస్టర్ మా పేరెంట్స్కి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు, మీ అమ్మాయి గేట్ వేసినా కానీ ఆగకుండా వెళ్ళిపోతుంది సైకిల్ మీద అని. అండ్ గూడ్స్ ట్రైన్స్ అవి ఆగుంటే వాటి కింద నుండి దూరిపోయి క్రాస్ చేసేవాళ్ళం. అండ్ స్టేషన్కి వచ్చి ట్రైన్స్ రావటం పోవటము. అప్పట్లో అసలు అన్ని ట్రైన్స్ టైమింగ్స్ తెలుసు అనమాట మాకు. ఏ టైంకి ఏ ట్రైన్ వస్తుంది అవన్నీ తెలుసు. ప్లస్ మా వాకింగ్కి అది. సో అలా స్టేషన్కి చాలాసార్లు వస్తా, స్టేషన్లో చాలా గడిపేవాళ్ళం టైము, ఈవినింగ్ టైమ్స్ అయితే. అండ్ లిటరలీ స్టేషన్ నుండి మా ఇల్లు 5 minutes కాబట్టి ఇంకా కన్వీనియంటు. సో అలా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుండి చూస్తే ఇంకొంచెం ముందుకు రాగానే ఇది తుంగభద్ర కాలువ. సో ఈ కాలువ దగ్గర ఫిష్లు అవి పట్టేవాళ్ళు అప్పట్లో, ఇదివరకు. ఇప్పుడు పడుతున్నారో లేదో తెలియదు. దాని పక్కనే ఒక చిన్న గుడి ఉంది. సో అలా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అరౌండ్ ఐ థింక్ ఒక 1.5 kilometer అలా ఉంటుంది అనుకుంటా టోటల్ లెంత్ వచ్చేసి. సో బేసిక్గా ఇది నిడుబ్రోల్ అంటే ఈ నిడుబ్రోల్ రోడ్ అంటే రేపల్లె రోడ్ అనమాట. ఈ రేపల్లె రోడ్ నుండి బేసిక్గా ఐలాండ్ సెంటర్కి ఇదే మా ఐలాండ్ సెంటరు. బేసిక్గా ఇది డౌన్ టౌన్ అనమాట. మా ఊరికి ఇది డౌన్ టౌను. సో బిజినెస్ షాపులు, బిజినెస్ సెంటర్ లాగా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ ఐలాండ్ సెంటర్కి వస్తే చాలు, అన్నీ లైక్ గ్రోసరీస్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా స్టేషనరీ, ఇంకా ఏవి కావాలంటే అవి అన్నీ ఇక్కడే అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ ఐలాండ్ సెంటర్లో ఇది వచ్చేసి మా ఊరు జిల్లా పరిషత్ హై స్కూలు. ఈ హై స్కూల్ బ్యాక్ సైడ్లో కొన్నాళ్ళు మేము ఒక ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు ఈ పొన్నూరులో కళా పరిషత్ ఉంది. సో అది కళా పరిషత్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్లో ఒక స్టేజ్ కూడా కట్టారనమాట. సో ఎవ్రీ ఇయర్ నాటకాల పోటీలు జరుగుతాయి మేలో. సో నాటకాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావడానికి ట్రై చేయండి, మీరు ఈ ఊరు వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు అయితే. సో ఈ జిల్లా పరిషత్ స్కూల్ని చూడగానే కూడా చాలా మెమరీస్. మేము ఇన్ఫ్యాక్ట్ మాది సెయింట్ యాన్స్ మిషనరీ స్కూల్. మేము ఎగ్జామ్స్ రాయటానికి ఈ స్కూల్కే వచ్చాము, 10th class ఎగ్జామ్స్ రాయటానికి. సో అలా ఈ జిల్లా పరిషత్ స్కూలు. ఇది బ్రిడ్జి డౌన్ దిగంగానే ఇంక అన్నీ షాప్సే అనమాట. ఈ ఐలాండ్ సెంటర్లో చాలా స్టాచ్యూస్ పెట్టారు. ఇదివరకు నాకు గుర్తుండి ఐలాండ్ సెంటర్లో ఒక్కటే స్టాచ్యూ ఉండేది. తర్వాత వేరే చాలా స్టాచ్యూస్ కూడా పెట్టారు, లైక్ బాబు జగ్జీవన్ రామ్, హనేమాన్, ఫాదర్ ఆఫ్ హోమియోపతి, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, ఇలా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. సో మెయిన్గా ఇది ఇంకా ఈ ఊరికి ఇదే సెంటర్ కాబట్టి అలా స్టాచ్యూస్ అన్నీ ఇంకా ఈ ఏరియాలోనే ఉన్నాయి, చాలా స్టాచ్యూస్, చాలామందివి. సో బేసిక్గా అసలు యాక్చువల్గా చెప్పాలంటే పొన్నూరు మొత్తముకే ఒకే రోడ్ అనమాట మెయిన్గా. బేసిక్గా
ఈ ఐలాండ్ సెంటర్ ఏంటంటే ఇది ఒక జంక్షన్ లాగా. ఈ జంక్షన్ నుండి ఒక రోడ్ వచ్చేసి బాపట్ల చీరాల వెళ్తుంది, ఇంకొక రోడ్ ఏమో గుంటూరు, ఇంకొక రోడ్ ఏమో రేపల్లె. సో ఇది 3 రోడ్స్ ఇక్కడ నుండే డివైడ్ అవుతాయి అనమాట. సో సో హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ పొన్నూరు ఏంటంటే ఐలాండ్ సెంటరు. యాక్చువల్గా నాకు ఇవాళే రియలైజ్ అయ్యాను నేను వీడియో తీస్తుంటే. ఈ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ఈ ఐలాండ్ సెంటర్ మధ్యలో. యాక్చువల్గా దీన్ని అంబేద్కర్ సెంటర్ అని అంటారంట. అక్కడ బోర్డ్స్ అయితే పెట్టున్నాయి. సో అఫీషియల్ నేమ్ వచ్చేసి అంబేద్కర్ సెంటరు, అన్అఫీషియల్ నేమ్ వచ్చేసి ఐలాండ్ సెంటర్ అనమాట. సో ఇవాళే తెలిసింది నాకు, రియలైజ్ అయ్యాను. ఇప్పటిదాకా తెలియదు నాకు అంబేద్కర్ సెంటర్ అంటారని. సో కొత్త విషయం ఇవాళే తెలిసింది. బట్ ఎక్కువగా అన్అఫీషియల్ నేమ్ ఐలాండ్ సెంటర్తోనే ఎక్కువగా అందరూ చెప్పుకుంటుంటారు మామూలుగా. సో ఇక్కడ ఎన్ని షాప్స్ అనమాట. యాక్చువల్గా అప్పటి నుండి అంటే లైక్ ఆల్మోస్ట్ 3-4 జనరేషన్స్ నుండి అవే షాప్స్. అండ్ ఆ ఫ్యామిలీసే, మోస్ట్ ఆఫ్ ద షాప్స్ ఆ ఫ్యామిలీసే రన్ చేస్తూ ఉన్నారు. సో స్మాల్ టౌన్స్లో అదే కదా అడ్వాంటేజ్, అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ షాప్లోకి వెళ్ళినా కానీ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు కనిపించి పలకరిస్తూ ఉంటారు. అదే హైదరాబాద్ లాంటి ఊర్లలో అయితే అసలు ఎవరిని పట్టించుకోరు, మనకి పెద్దగా తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో ఇప్పుడు ఇక్కడ ఊర్లో నేను ప్రతిసారి బజార్కి వెళ్ళినప్పుడు నాకు కనీసం ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు కనిపించి పలకరిస్తున్నారు, ఎప్పుడు వచ్చావు ఏంటి అది ఇది అని చెప్పేసి. సో బ్రిడ్జి దిగగానే లెఫ్ట్ సైడ్లో ఈ ఖాదీ షాప్ ఉంది. ఇది షాపు ఇంతకుముందు మీరు ఎప్పుడు విజిట్ చేయకపోతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఈ షాప్లో వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ సోప్స్, షాంపూస్, హనీ, అండ్ ఇంకోటి ఏంటంటే ప్యూర్ కాటన్ క్లాత్ కూడా మంచిది దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఖాదీ షర్ట్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. రెడీమేడ్ ఖాదీ షర్ట్స్ అరౌండ్ 600కి అలా వచ్చేస్తున్నాయి. సో బెటర్ ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి, ఇంతకుముందు మీకు తెలియకపోతే. ఇక్కడ కనిపించేది అమెరికన్ హాస్పిటల్ అనమాట. దీన్నే ద సాల్వేషన్ ఆర్మీ ఇవాంజలిన్ బూత్ హాస్పిటల్ అంటారు, షార్ట్ ఫామ్లో అమెరికన్ హాస్పిటల్. సో ఇది 1910 నుండి 10లో పెట్టారు, అప్పటి నుండి ఉందన్నమాట. మా ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు, వాళ్ళ చిన్నప్పుడు సండే రోజు ఈ హాస్పిటల్కి వెళ్తే ఎవాంజలిన్ బూత్ అనే ఆవిడ, ఇంగ్లీష్ ఆవిడ, పిల్లలందరికీ మిల్క్ పౌడర్ అండ్ బిస్కెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళంట. సో మా ఫాదర్ ఆ విషయం ఎప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ ఈ రోడ్ని సిబిసి అంటే గుంటూరు బాపట్ల చీరాల రోడ్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా సెయింట్ యాన్ స్కూల్. సో ఈ సెయింట్ యాన్ స్కూల్ మేమే ఫస్ట్ బ్యాచ్, నేను ఈ స్కూల్లోనే చదివాను. ఈ స్కూల్ స్టాండర్డ్ చాలా బాగుంటుంది. ఇవాళ మాకు ఏమాత్రం ఇంగ్లీష్ మాట్లాడటము, రాయటము, చదవటము ఇవన్నీ చేయగలుగుతున్నామంటే ఆ స్కూల్లో అప్పుడు చదువుకున్న ఆ స్టాండర్డ్ వల్లే. యాక్చువల్గా నన్ను ఆఫీస్లో ఇప్పటికి ఒక 5-6 అడుగుంటారు, ఏంటి మీరేమన్నా న్యూస్ రీడర్గా పనిచేశారా అని. ఎందుకో వాళ్ళకి అలా అనిపిస్తుంటుందంట నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే. సో ఆ స్టాండర్డ్ అంతా ఈ స్కూల్దే అనమాట గొప్పతనం. అండ్ ఈ స్కూల్ అనగానే ఇంకా చాలా బోల్డ్ అన్ని మెమరీస్. సో మేమే ఫస్ట్ బ్యాచ్ కూడా అవటం వల్ల ఇంకా స్పెషల్ అనమాట. అప్పట్లో మాకు స్కూల్ ప్యూపుల్ లీడర్ అని, స్పోర్ట్స్ లీడర్ అని, అండ్ క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి ర్యాంక్ బ్యాడ్జెస్ ఇవన్నీ ఉండే అనమాట. సో నాకైతే గుర్తుంది, ఎప్పుడు కానీ మినిమం ఒక బ్యాడ్జ్ అన్నా ఉండేది నాకు. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బ్యాడ్జెస్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడేదో ఆ బ్యాడ్జెస్ పెట్టుకొని స్కూల్కి వెళ్తుంటే అదొక గ్రేట్గా చాలా యూనో ఏదో చాలా సాధించేసిన ఫీలింగ్ ఉండేది. అండ్ నాకు బాగా గుర్తుంది, మా ఇంటి పక్కన వేరే పిల్లల పేరెంట్స్ చూడండి విద్యకి ఎప్పుడూ బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్తుంది, నువ్వు ఒక బ్యాడ్జ్ కూడా రాలేదు అని పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని అంటాం నాకు బాగా గుర్తుండేది పాపం. సో అప్పట్లో ఆ బ్యాడ్జ్లు పెట్టుకుంటే అదొక లెవెల్ అనమాట, ఆ లెవెలే వేరుగా ఉండేది. సో అండ్ మాకు అప్పట్లో చాలా పెద్దగా అనిపించేది చిన్నప్పుడు ఈ స్కూలు. సో ఇప్పుడు కూడా పెద్దగానే ఉంది.
నేను యాక్చువల్గా వెళ్ళి ప్రిన్సిపల్ని కూడా కలుద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు నేను 11:30 కల్లా మళ్ళీ వర్క్లో లాగిన్ అవ్వాలి. సో అందుకని టైము లేక నేను కలవలేదు. బట్ మేబీ నెక్స్ట్ టైము కొంచెం లీజర్గా వెళ్ళినప్పుడు తప్పకుండా కలుస్తాను. సో ఇలా ఎంటర్ అవగానే అక్కడ ఇందాక షెడ్ లాగా ఉంది కదా, అక్కడ పేరెంట్స్ అందరూ లంచ్ బాక్సులు తెచ్చి పెడుతున్నారు. సో పిల్లలు లంచ్ టైం అప్పుడు వెళ్ళి వాళ్ళ లంచ్ బాక్స్ తీసుకొని తింటారు. క్లాస్ రూమ్ చూశారు కదా ఇందాక, చాలా బాగుంది కదా క్లాస్ రూమ్. నాకు ఒకటైతే నాకు బాగా గుర్తుంది. మేము చదివేటప్పుడు సెయింట్ ఆన్స్లో ప్రతి బెంచ్లో 1 బాయ్ 1 గర్ల్ని కూర్చోబెట్టేవాళ్ళు. నేను ఇంకా స్కేల్తో కొలిచి లిటరల్గా ఆ బెంచ్ని స్కేల్తో కొలిచి మెజర్ చేసి హాఫ్లో లైన్ గీసేదాన్ని. లైన్ గీసి నా పక్కనున్న అబ్బాయికి చెప్పేదాన్ని అనమాట, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఈ లైన్ దాటి నా వైపు రాకూడదు, ఈ లైన్ దాటకూడదు, నువ్వు కానీ నీ బుక్స్ కానీ నీ పెన్సిల్స్ కానీ ఏవి రాకూడదు అని చెప్పేదాన్ని. సో అది అయితే నాకు బాగా గుర్తుంది. సో అప్పట్లో ఏంటో అలా ఉండేవాళ్ళం. అవన్నీ తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంటుంది. సో అలా మా స్కూల్ మెమరీస్ చాలా బాగున్నాయి. అండ్ వాట్సాప్ గ్రూప్ పుణ్యమా అని మా సెయింట్ ఆన్ స్కూల్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో అందరము ఆ గ్రూపు వాట్సాప్ గ్రూప్ వల్ల సో అందరం కనెక్ట్ అవ్వగలిగాము. సో చాలామంది ఉన్నారు ఆ స్కూల్ వాళ్ళ ఆ గ్రూప్లో. అండ్ ఎవరు స్టార్ట్ చేశారో కానీ వాళ్ళకైతే బిగ్ థ్యాంక్ యూ. సో ఇంకొంచెం అక్కడి నుండి గుంటూరు రోడ్లోకి వస్తే, గుంటూరు వెళ్ళే రోడ్లోకి వస్తే ఇక్కడ తోటమ్మ గుడి అని చాలా ఫేమస్ అనమాట. ఈ గుడి నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ గుడిని. నేనున్న 10 మినిట్స్లో ఈ గుడిలో అసలు వస్తానే ఉన్నారనమాట లైన్గా. సో ఇక్కడ బుజ్జి గణేష్కి బాగా పూలు పెట్టి బాగా డెకరేట్ చేశారు. చాలా అందంగా ఉన్నాడు కదా గణేష్ ఇక్కడ. సో ఈ తోటమ్మ గుడి ఎంత ఫేమస్ అంటే అసలు వస్తానే ఉన్నారు లైన్గా. అందరూ చక్కగా శారీసు పువ్వులు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. చాలా రష్గా ఉంది. మేబీ వాళ్ళ ఫ్రైడే అవటం వల్ల ఏమో నాకైతే తెలియదు, కానీ బాగా వచ్చారు జనాలు, బాగా వస్తూ ఉన్నారు. ఈ గుడి పక్కనే ఈ షాప్స్ ఉన్నాయి కదా, అప్పట్లో ఈ బట్టల షాపుల్లోనే అనమాట మా షాపింగ్ అంతా ఉండేది. పైకి చూడటానికి వెళ్ళి చిన్నగా ఉన్నా కానీ లోపల చాలా స్టాకే ఉంటుంది, చాలా వెరైటీసే ఉంటాయి. సో ఇవన్నీ లైన్గా ఉంటాయి ఈ బట్టల షాపులు కూడా కన్వీనియంట్గా. సో ఇవన్నీ ఒకప్పుడు మా షాపింగ్ ఇక్కడే అనమాట, బట్టల షాపింగు. ఇప్పుడైతే మనం ఏదో మాల్స్కి వెళ్ళి కొనుక్కుంటున్నాము, బట్ అప్పట్లో ఈ షాప్స్లోకి వెళ్ళి కొనుక్కోవటమే ఏదో పెద్ద షాప్లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేది. తర్వాత అలా వెళ్ళి నేను ఇంకా సుబ్బరాయ పిక్చర్ ప్యాలెస్ రోడ్లోకి వచ్చాను. ఇక్కడ ఈ దొప్పలపూడి షాప్, వీళ్ళ షాప్లో చాలా రకాల కారాలు, పొడులు, నెయ్యి అవన్నీ అమ్ముతున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్లస్ మిల్లెట్స్ కూడా రకరకాల మిల్లెట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, కొర్రలు ఇలా చాలా ఉన్నాయి. ట్రై చేయండి, చాలా వెరైటీస్. అండ్ మల్టీ మిల్లెట్స్ అలాంటివన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ షాప్ అయితే నాకు కూడా బాగా నచ్చింది. మీకు అలాంటి వెరైటీస్ ఏమన్నా కావాలంటే ఈ షాప్కి వెళ్ళండి తప్పకుండా. అండ్ రోడ్లో వస్తూ ఉంటే ఇది సుబ్బరాయ పిక్చర్ ప్యాలెస్, ఇది మా ఎంటర్టైన్మెంట్ సెంటర్ అనమాట. అప్పట్లో మాకు టోటల్ 6 సినిమా హాల్స్ ఉండేవి. ఇది సుబ్బరాయ పిక్చర్ ప్యాలెస్ వన్ ఆఫ్ ద థియేటర్ అనమాట. ఇప్పుడు తండేల్ మూవీ ఉంది, ఇది బాగుంది అంటున్నారు. సో ఈ మూవీ అయితే చూడాలి వీలైతే థియేటర్లో. సో ఈ రోడ్లో కూడా అన్నీ ఇంకా షాప్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒక షాపింగ్ స్ట్రీట్ అనమాట. ఇంకా ఈ రోడ్డు పేరు కూడా సుబ్బరాయ ప్యాలెస్ పిక్చర్ ప్యాలెస్ రోడ్. సో ఇవండి మా పొన్నూరు అట్రాక్షన్స్. ఇలా పొన్నూరు గురించి యూట్యూబ్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో మా ఊర్లో ఇంపార్టెంట్ స్పెషల్ టెంపుల్స్ని కవర్ చేద్దాము. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.